తనపై జరిగిన దాడి ఘటనపై టీడీపీ జిల్లా ప్రధాన కార్యదర్శి ఎన్ఎండి ఫిరోజ్ స్పందించారు. కారులో వెళ్తుండగా ఒక వ్యక్తి తనపై దాడికి యత్నించడంతో తమ అనుచరులు పట్టుకుని పోలీసులకు అప్పగించారన్నారు. కొందరు వ్యక్తులు కావాలనే ప్రధాన నాయకుల మధ్య విభేదాలు సృష్టిస్తున్నారని మండిపడ్డారు. నంద్యాలలో రౌడీ రాజకీయం చెల్లదని ఫిరోజ్ హెచ్చరించారు. భూమాకి తమకు ఎలాంటి విభేదాలు లేవని స్పష్టం చేశారు. తనపై వచ్చిన అవినీతి ఆరోపణలపై బహిరంగ చర్చకు సిద్ధమని ఆయన తెలిపారు. కార్యకర్తల మీద కోపంలో ఉంటారు అంతే తప్ప ఇంత పర్సనల్ ఏం తీసుకోకూడదు. మీరంతా ఏమన్నా ఉంటే కూర్చొని మాట్లాడడం, లేకపోతే మేమన్నా మా నాయకులు అన్నా అందరు కూర్చొని మాట్లాడుకుంటాం అంతే తప్ప మీరు ఎవరు ఫోన్లు చేసి ఎందుకు అట్లా చేశారు, ఎందుకు ఇట్లా చేశారు అని చేయకండి. ఎందుకంటే ఏ ఊర్లో కానీ ఏ గ్రామాల్లో కానీ ఎక్కడన్నా కానీ ఏమంటే ఎవరిది వాళ్ళది గ్రూప్స్ ఉంటాయి అంతే తప్ప వాళ్ళ రాజకీయం ఎట్లా ఉంటుందో మేము అట్లా ఊరు వెళ్ళినప్పుడు మా వాళ్ళ మాట వినాల్సిందే మేము. అంతే తప్ప ఏమంటే సడన్గా ఊర్లో పోయి మన వాళ్ళని మనసు నొప్పి మేము ప్రోగ్రాంలు చేయలేము. దానికోసమే అక్కడ అంతవరకే జరిగింది కానీ ఇది నాకు పర్సనల్ ఏం చేసేది లేదు, లేకపోతే నాకు దాని మీద అంత ఇది కూడా కాదు. దానికోసం నేను ఒకటే అంటాను, ఏ రోజు కానీ మేము కానీ ఎవరు కానీ ఇక్కడ నంద్యాల వరకు అయితే మేము ఎప్పుడన్నా కానీ రౌడీజం కానీ ఇదంతా ఎంకరేజ్ కూడా చేయం, ఎవరిని ఎంకరేజ్ చేయలేము.